వెల్కమ్ టు ది మైటీ హోమియోపతి. నేను మీ డాక్టర్ అనిత. ఇవాళ దాకా 100 వీడియోలు సిన్సియర్గా చేయడానికి మీ అందరి ఆదరాభిమానాలు ఈ వీడియోల పట్ల, మన యూట్యూబ్ ఛానల్ పట్ల చూపినందుకు సర్వదా కృతజ్ఞత మీకు తెలియజేస్తున్నాను. మన టాపిక్లోకి వెళదాము. బైబిల్లో ఒక సేయింగ్ ఉంది, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని. దేహ ప్రాణాత్మల గురించి చింతింపకుడి అని మనలో మన మాట. సో ప్రతి ఒక్కరిమే లేచిన తర్వాత ఈరోజు ఏం తింటాం, ఏం తాగుతాం, ఏం వేసుకుందాం బట్టలు, ఇవన్నీ కూడా ఇట్స్ ఎ కామన్ ఫీలింగ్స్ అనేవి ప్రతి ఒక్కరిలో ఉంటాయి. మరి ముఖ్యంగా మా ఆడవాళ్ళు అయితే రాత్రి ఫుడ్ కంప్లీట్ చేసిన వెంటనే పక్క రోజు ఏం వండాలి. సో ఇది సహజం, ఎందుకంటే మాకు ముందు ప్రిపరేషన్ ఉండాలి. సో ఇది సహజం. అంతేకాకుండా కొంతమంది విషయంలో నవిడేస్ డయాబెటీస్ ఎంత వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ఎలాగ అయితే అవుతుందో అలాగే ఒబేసిటీ కూడాను చాలా హై రేంజ్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా వెళ్తూ ఉంటుంది. సో అందుకే నా వీడియోలో గతంలో చేసిన వీడియోలో ఒబేసిటీ గురించి చాలా మీతో క్లుప్తంగా చాలా ఎలాబరేటివ్ టాపిక్స్ అనేవి చేయడం జరిగింది. సో హోమియోపతి దీనిలో ఎంతవరకు సహకరిస్తుందని కూడా మీతో మాట్లాడాను. సో ఇవాళ నేను చేయాలనుకున్న అంశం ఏంటి అంటే, అందరికీ ఉపయోగపడే రీతిలో ఫ్రీ డైట్ షీట్ నేను మీతో చెప్తాను. ఇది ఫ్రీ కౌన్సిలింగ్, ఫ్రీ డైట్ షీట్. సో నేను నా పేషెంట్స్తో మాట్లాడేటప్పుడు ఏదో డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్ ఆర్ హైపర్ కొలెస్ట్రేమియా ఆర్ ఒబేసిటీ ఏది వచ్చినా కూడాను సింపుల్గా, అంటే మనం తినగలిగింది, మనం వండుకోగలిగింది, మనం ఈజీగా అడాప్ట్ చేసుకోగలిగింది, ఈజీగా అవైలబుల్ ఉన్నవి మాత్రమే నేను మీతో మాట్లాడటం జరుగుతుంది. స్పెషల్లీ మార్నింగ్ లేచిన తర్వాత అది 10 కిలోల వెయిట్, 20 కిలోల వెయిట్, 30 కిలోల వెయిట్, ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ లేచిన వెంటనే కొంచెం హాట్ వాటర్ తాగడం అలవాటు చేసుకోండి. 7 o'clockకి 7 to 8 మధ్యలో బ్రేక్ఫాస్ట్ కింద రాగి మాల్ట్, వెజిటేరియన్స్ అయితే ఏదో ఒక సమ్ స్ప్రౌట్స్, కాబులి చనా ఇలాంటివి, నాన్ వెజిటేరియన్స్ అయితే 2 బాయిల్డ్ ఎగ్స్, అండ్ 10 o'clockకి ఒక గ్రీన్ టీ ఆర్ లెమన్ టీ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. దెర్ ఆర్ సో మెనీ టీస్ ఉంటున్నాయి కాబట్టి లెమన్ పిండుకొని వితౌట్ హనీ, వితౌట్ షుగర్, వితౌట్ జాగరీ హ్యాపీగా తీసుకోండి. 12-12:30కి మాత్రం మిల్లెట్స్ తీసుకోండి. అందరూ చెప్తున్నారు మిల్లెట్స్ చాలా మంచిదని, చాలా రీసెర్చెస్ జరిగాయి. ఇన్నాళ్ళు అన్నం తిన్నాము, సో మిల్లెట్స్లో ఎంతో న్యూట్రియన్ వాల్యూస్ ఉన్నాయి అంటున్నారు కాబట్టి కొన్నాళ్ళు మిల్లెట్స్ తినేస్తే మంచిదే. దాని ప్రయోజనాలు కూడా మన శరీరానికి అందుతాయి. మిల్లెట్ ఫుడ్ ఫాలోడ్ బై మనం చేసుకున్న కూరలు. ఈవినింగ్ మరలా కుదిరితే చిన్న గ్రీన్ టీనో, లెమన్ టీనో, లేదంటే ఒక ఫ్రూట్. నైట్ మాత్రం 8 లోపల, మార్నింగ్ 8కి బ్రేక్ఫాస్ట్ చేస్తే ఈవినింగ్ కూడా 8కి తినండి. 8కి ఏదైనా పుల్కా, రోటీ, మీ కన్వీనియన్స్ని బట్టి ఏదో ఉప్మా ఇంట్లో చేసుకున్నవి ఇలాగా. ఫ్రూట్స్లో ఏదో విదేశీ పండ్లు తింటేనే మంచిది, అవకాడో తింటేనే మంచిది, లేదా పియర్ తింటేనే మంచిది, లేదా ఇంకో దగ్గర పండేవే మంచివి ఇలా అనుకోకుండా మనకు దొరికేవి, మన దగ్గర పండినవి, ఇలాంటి ఏవైతే మనకి ఈజీ అవైలబుల్ ఫ్రూట్స్ ఉన్నాయో అవి తీసుకోండి. కంపల్సరీ 1 hour వాక్ చేయండి. ఇలా చేస్తూ ఉంటే డెఫినెట్లీ ఎనీవన్ కెన్ లూజ్ 3 kgs per month. సో ఈ ఫర్దర్ వీడియోస్లో మీకు హోమియోపతి గురించి కానీ, లేదా హెల్త్ ఇష్యూస్ గురించి కానీ ఏదైనా కావాలి అంటే మీ యొక్క కామెంట్ రూపంలో మీ యొక్క క్వశ్చన్స్ని నాకు పంపిస్తే తప్పకుండా మీతో డిస్కస్ చేయడం జరుగుతుంది. సదా మీ వైద్య సేవలో మీ డాక్టర్.